రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఏ రకంగానైతే గ్యారంటీల పేరిట మోసం చేసి గద్దెనెక్కినరో మా రోజు రెక్కాడితే డొక్కాడనే ఆటో కార్మికులను కూడా ఈ రకంగా 2 సంవత్సరాలుగా 22 నెలల నుంచి మోసం చేసింది. వాళ్ళు అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు పేరిట ఆటో కార్మికుల పొట్టగొడితే ప్రయత్నం చేసిర్రు. అయితే మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు పేరిట ఆటో కార్మికులకు ఎక్కడ అక్కసు కానీ ఇంకో వేరే రకమైన ఉద్దేశం లేదు. కానీ ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని ద్వారా ప్రభావితమయ్యేటువంటి ఆటో కార్మికుల గురించి ఆలోచన చేయకపోవడమే ప్రభుత్వం యొక్క నేరంగా, వాళ్ళ విచక్షణ లేని ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. రోజు ఇంతకుముందు గతంలో ఒక 1000 రూపాయలు సంపాదించగలిగే 500 సంపాదించగలిగే ఆటో కార్మికుడు ఇప్పుడు ఫ్రీ బస్సులను ఏర్పాటు చేసిండ్రు. అటు మహిళల ఆత్మగౌరవానికి ఇబ్బంది ఉంది, ఆటో కార్మికుల బతుకు తెరువు కూడా ఆగమైపోయింది. ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కినాక 100 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయానికి ఇది ప్రభుత్వ హత్యలు కావా అని చెప్పి మేము ఆటో కార్మికులందరి పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవైపు ఆటో కార్మికులు ఆత్మహత్యలు ఉన్నాయి, వాళ్ళు ఆటో కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, పట్టణాల్లో ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం ప్రతి ఆటో కార్మికునికి విధిగా 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన ఈ ప్రభుత్వాన్ని ఆటో కార్మికులు ఎక్కడికక్కడ నిలదీయాల్సిందిగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇక్కడ సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన, మా ఆటో కార్మికులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రతి సంవత్సరానికి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొన్ననే దసరాకు ప్రతి సంవత్సరానికి ప్రతి ఆటో కార్మికునికి వాళ్ళు 15,000 రూపాయలు అని చెప్పి హామీ ఇచ్చిర్రు, అక్కడ అమలు చేసిర్రు. నువ్వు కాలేజీ నేర్చుకున్న చంద్రబాబు నాయుడు అమలు చేసిన దాన్ని మరి ఈ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మరి తెలంగాణ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి. తద్వారా 2 ఏళ్ళుగా బాకీ ఉన్నటువంటి ఆ ప్రతి ఆటో కార్మికునికి బాకీ పడ్డటువంటి 24,000 వెంటనే చెల్లించాలని, లేదంటే మొత్తం రాష్ట్రం ఆటో కార్మికుల ఆగ్రహంతో బగ్గుమంటుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ ఆటో కార్మికులు కూడా రోడ్డు ఎక్కక ముందే వాళ్ళ సంయమనాన్ని మీరు ఇంకా పరీక్షించద్దు. రోజు రెక్కాడితే డొక్కాడని ఈ ఆటో కార్మికుల ఉసురు పోసుకోవద్దని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ఆటో కార్మికులు ఆగ్రహ జ్వాలలు మీకు తాకక ముందే మీరు సాక్షాత్తు ప్రజాభవన్ ప్రగతి భవన్ అని మీరు పేరు పెట్టుకున్న ఇనుప కంచెలు బద్దలు కట్టినామని చెప్పి ప్రగతి భవన్ అని బద్దలు కొట్టి మీరు పెట్టుకున్నటువంటి ఆ భవన్ ముందటనే ఒక ఆటో కార్మికుడు ఆయన ఆటోను ఆయన్నే అంటుపెట్టుకొని ప్రభుత్వం పట్ల నిరసన చేసిండ్రు. అది ప్రారంభం. ఇంకా ఈ అగ్ని రగలక ముందే ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆటో కార్మికుల ఆందోళనను తొలగించేలాగా వారికి మీరు హామీ ఇచ్చినట్టుగా మీరు గద్దెనెక్కడానికి బూటకం హామీ ఇచ్చిండ్రు. ఆ హామీని కొంతమంది విద్యావేత్తలు ఐటీలో పనిచేసే ప్రొఫెసర్లు ఊకుంటారేమో, కానీ రోజు రెక్కాడితే డొక్కాడని ఆటో కార్మికులు, ఒక్క ఆటో కార్మికుడు ఒక 100 మందిని ప్రజలను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్నది. ఆటో కార్మికుడు అంటే పేదవాని అంబులెన్స్. కాబట్టి ఈ వీరి పట్ల ఈ నిర్లక్ష్య వైఖరి, మోసపూరిత వైఖరి ప్రభుత్వం మానుకొని వాళ్లకు బాకీ పడ్డ 24,000 వెంటనే బేషరతుగా ప్రతి ఆటో కార్మికునికి చెల్లించాలని, మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా వెంటనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆటో కార్మికుల అందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆటో కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలు ఆటో కార్మికులకు అందేలాగా మేము కృషి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నేతృత్వంలో ఎల్లవేళలా ఆటో కార్మికులకు మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసానిస్తున్నాం. ఇటు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.